డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని AI టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా? ఈ నెంబర్కి కాల్ చేయండి. నా తరఫున తెలుగు ప్రజల తరఫున కేంద్ర ప్రభుత్వం తరఫున హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో అక్కినేని నాగేశ్వరరావు గారి తర్వాత మీరు పద్మవిభూషణ్ తీసుకోవడము మాకందరికీ గర్వకారణం. మీ యొక్క 45 ఏళ్ల సినీ జీవితంలో పునాది రాళ్ళు వేసుకుంటూ స్వయం కృషితో ఈరోజు ఎదుగుతూ వస్తున్నారు. ఎంతో కష్టపడి మీరు ఈ స్థాయికి చేరుకున్నటువంటి మీకు ఈరోజు కేంద్ర ప్రభుత్వం పద్మవిభూషణ్తో సన్మానించడము నిజంగా ప్రతి తెలుగు బిడ్డ గర్వపడాల్సినటువంటి అంశం అని నేను భావిస్తా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. పద్మవిభూషణ్ వచ్చిన ఈ సందర్భంలో మీరు అభినందించడానికి నా స్నేహితుడిగా చిరకాల మిత్రుడిగా మీరు రావటం అన్నది నాకు చాలా చాలా సంతోషం, మిక్కిలి ఆనందంగా ఉంది. అండ్ మీ ప్రేమని మీ అభిమానాన్ని ఆస్వాదిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా తీసుకుంటున్నారు కాబట్టి మేము దానికంటే ముందే మిమ్మల్ని కలవాలి, అభినందించాలనేటువంటి ఆలోచనతో ఈరోజు మీ దగ్గరికి రావడం జరిగింది. మోస్ట్ వెల్కమ్ అండి. దక్షిణ భారతదేశంలో రజనీకాంత్ గారు కానీ మీరు కానీ ఒక మంచి నైతిక విలువలతో కూడినటువంటి నటులుగా మంచి పేరు తెచ్చుకున్నారు. అంతేకాకుండా మన తెలుగు ఇండస్ట్రీస్కి వచ్చినప్పుడు తెలుగు ఇండస్ట్రీలో అప్పుడప్పుడు అనేక రకాల సమస్యలు వస్తుంటాయి, క్రైసిస్ వస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వంతో కానీ మీ నటుల మధ్యలో కానీ సినిమా ఇండస్ట్రీ మధ్యలో కానీ వచ్చినప్పుడు సీనియర్ నటుడుగా మెగాస్టార్గా అందరినీ సమన్వయపరుస్తూ మరి ముందుకు తీసుకెళ్ళేటువంటి వారు. అలాంటి మీరు ఈరోజు మరి పద్మవిభూషణ్ రావడం అనేటువంటిది మరి అందరం సంతోషించాల్సిన అంశం అని నేను భావిస్తా ఉన్నాను. ఈ ఇండస్ట్రీ లేకపోతే మేము లేవండి. మా చదివిన చదువుకు కానీ మన బ్యాక్గ్రౌండ్కి కానీ ఏదో ఒక మారుమూల ఉద్యోగం చూసుకుంటూ ఉండాల్సిన వాళ్ళు ఈ రోజున ఇంత సెలబ్రిటీ స్టేటస్ కానీ ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ మన వాళ్ళు ఉన్నా సరే అక్కడ గుర్తింపు కానివ్వండి, ఇవన్నీ రావటం అంటే కనుక కళామ తల్లి ఆ సినిమా ఇండస్ట్రీ నాకు పెట్టిన భిక్షగా నేను ఫీల్ అవుతుంటాను. ఆ ఇండస్ట్రీ లేకపోతే ఏం లేదు. అందుకని ఇలాంటి ఇండస్ట్రీకి ప్రత్యుపకారంగా నేను ఏం చేయాలి, నాకు ఇంత స్థానం ఇచ్చిన ఇండస్ట్రీకి తిరిగి నేను ఏం ఇవ్వగలను అనేటటువంటి ఒక గ్రాటిట్యూడ్ నుంచి మొదలైంది. క్రైసిస్ వచ్చినప్పుడు నేనేదో నా భుజం కాయాలి, నా వంతు సహాయం చేయాలి అనే ఆలోచన. ఒక ఇంటికి పెద్ద బిడ్డగా పెద్ద కొడుకుగా ఆ ఇంటి కుటుంబ బాధ్యతలకి తన వంతు సహాయం ఎలా చేస్తాడో అలాగే నిర్వర్తించాలని ఉంటుంది. కానీ ప్రతిదానికి పెద్ద నేను అనేటువంటి బేసిజానికి మాత్రం పోవాలని కారణం ఒకటి అనుకుంటే మీరంటే అందరు యాక్సెప్టబిలిటీ ఉంటుంది. అది కూడా అది యాక్సెప్టబిలిటీ చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఈ రంగం కానీ ఆ రంగం కానీ మీరు ఏదైనా ఒక మాట చెప్తే దాని మీద మీరు నిలబడతారు, మిగతా వాళ్ళు కూడా మీ మాట గౌరవం ఇస్తారు. అది కారణం నేను అనుకుంటాను. సినిమా రంగం నుంచి రాజకీయాలకు వచ్చి కూడా రాజకీయాలలో మీకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మీరు కొత్త ఒరవడి రాజకీయాల్లో కూడా తీసుకురావడం జరిగింది. మీరు చేపట్టినటువంటి ప్రచార కార్యక్రమం కానీ మీకు వస్తున్నటువంటి స్పందన కానీ అద్భుతంగా మేమందరం ప్రతి కార్యక్రమాన్ని వేరే ప్రత్యామ్నాయ పార్టీలో ఉన్నప్పుడు కూడా మీ రాకను మేము గమనించే వాళ్ళము. మీరు చేస్తున్నటువంటి ప్రచారము కొత్త ఒరవడి మీరు అద్భుతంగా చేశారు. ప్రాంతాలకు అతీతంగా మీకు స్పందన లభించింది, చాలామంది గెలిచొచ్చారు. ఒక ఆర్టిస్ట్గా నేను మంచి స్థితిలో ఉన్నప్పుడు రాజకీయాల్లోకి వెళ్ళాల్సినటువంటి ఒక పరిస్థితులు నెలకొన్నాయి. ఆ సమయంలో నేను ప్రజలకి ఏదో చెయ్యాలనే తప్పనే ప్రధానం తప్ప ఎలాంటి పొజిషన్స్ ఏమిటి దిమ్మే నాకు దృష్టి లేదు. ఎందుకంటే అన్నిటికీ మించి ఉన్నతమైన స్థానాన్ని వాళ్ళ మనసులో వాళ్ళు ఇచ్చిన తర్వాత దానికి మించి నాకు ఏది కావాలి కోరిక లేదు నాకు. అయితే ఏదో చిన్న ఎత్తున మనకి తెలిసి మనకు అందుబాటులో ఉన్నటువంటి చారిటబుల్ ట్రస్ట్ ఇవి పెట్టి చేస్తాం, నేత్రదానం అని రక్తదానం అని చేస్తున్నాం. కానీ పెద్ద ఎత్తున చేసే అవకాశం భగవంతుడు ఇస్తే కనుక అది చిత్తశుద్ధితోటి నేను మనసావాచ కర్మేణ చెయ్యాలి అని ఆ రకంగా నా కృతజ్ఞత తీర్చుకోవాలని మాత్రం చూపించాలని మాత్రం నాకు ఎప్పుడు ఉంటుండేది. నాకు ఇప్పటికి జ్ఞాపకం ఉంటుంది. ఇది అంతకుముందు ఒకటే ఉండేది, ఇలా పెట్టినప్పుడల్లా ప్రతిసారి మీరే జ్ఞాపకం వస్తారు నాకు. ఎంత కీన్ అబ్జర్వేషన్. రాజకీయంగా ఉన్నప్పుడు మాత్రం నాకు ఎనలేని సంతృప్తి ఎక్కడ లభించిందంటే ముఖ్యంగా ఇప్పుడు తమరు చేస్తున్నటువంటి శాఖ ఉంది కదా టూరిజం, అది నేను మీకంటే కొంచెం ఒక స్టెప్ ముందుగా దాన్ని నేను
అవి నిర్వర్తించినప్పుడు ఆ శాఖలో మంత్రిగా నాకు పొందినటువంటి అనుభూతి కానీ లభించిన సంతృప్తి కానీ అంతా ఇంత కాదు. ఆ రకంగా మాత్రం రాజకీయాలకు వస్తే ఇంత చేయొచ్చా అనేది మాత్రం నాకు సుస్పష్టంగా నాకు అనుభవపూర్వకంగా తెలిసి వచ్చింది మంత్రిగా ఉన్నప్పుడు టూరిజానికి. అది అలా అలా వెళ్ళి ఆఖరికి ఒక కల్నరీ ఇన్స్టిట్యూట్ అనేది నాకు అవకాశం తిరుపతిలో నేను వెళ్ళాను. అద్భుతమైనటువంటి ఇన్స్టిట్యూట్ అది. అంటే క్షమించాలి, అది ఇనిషియేట్ చేసి తీసుకురావడం వరకు నేను చేసి ఇంకా ప్లానింగ్ అంతా మీరు ఉన్నప్పుడే అంతా జరిగింది. రాబట్టడానికి ఎంత కృషి చేశానంటే అంతా ఇంత కాదు. అది మనకు రాకుండా పోయే పరిస్థితులు ఉన్నాయండి. ఆ టైం లోపల ఒక మినిస్టర్నా ఒక సూపర్ స్టార్నా అన్నీ పక్కన పెట్టేసి ఆ ప్లానింగ్ కమిషన్ చైర్మన్ ఉండేవారు మౌంటగా అహులూవాలియా. ఆయన దీన్ని వద్దు, మనకి ఇది వైబుల్ కాదు, ఇది ఫీజిబుల్ కాదంటే కనుక కాదని ఆయన గుమ్మదరికి వెళ్ళిపోయి చేతులు కట్టుకుని ఇది ఓకే చేయండి సార్, దీని ఆవశ్యకత అంతా కాదు. ఇండియాలో ఉన్నటువంటి ఎన్ని రకాల స్టేట్స్, ఎన్ని రకాల కల్చర్స్ ఉన్నాయో అన్ని రకాల వంటకాలు ఉండేటటువంటి దేశం మందే. అది నేర్పించే ఒక ఇన్స్టిట్యూషను ఈ రోజున మనకి కావాలి. అదే కల్నరీ ఇన్స్టిట్యూట్. అది మనకు వచ్చింది, దాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇది గొప్ప అవకాశం, ఎంతోమందికి ఉద్యోగం ఇవ్వటమే కాదు, మన కల్చర్ని కూడా మనం నిలబెట్టుకోవడం అవుతామంటూ ఆయనతో పోరాడి కన్విన్స్ చేసి ఓకే చేసి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజున ఉన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పించి రేణుగుంటలో 17 ఎకరాల దాకా చేయించి ఇంకా పెట్టేస్తున్నాం, ఇక మనం స్టోన్ వేస్తున్నాం ఇక్కడ అని అనుకున్న సమయంలో ఈ రాష్ట్ర విభజన సమయంలో నేను రిజిగ్నేషన్ టెండర్ చేసి వచ్చింది. అయితే ఫైల్ సంతకం అన్నీ అయిపోయినాయి. దాని తర్వాత ఇమ్మీడియట్గా వచ్చిన కేంద్ర ప్రభుత్వంగా మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేసి ఈరోజు రేణుగుంటలో అది మీరు చాలా అద్భుతంగా ఉన్నదండి. ఇంకా దాన్ని ఈ మధ్యలోనే 2 రోజుల క్రితం ఈ మధ్య నేను మా సెక్రటరీని పంపించాను. మళ్ళీ దాన్ని ఇంకా రిక్రూట్మెంట్ కానీ ఇంకా రీడెవలప్మెంట్ కానీ ఇంకా ఏ రకంగా డెవలప్. ఇప్పుడు ఆల్రెడీ మేము ఎస్వి యూనివర్సిటీతో టైప్ చేసుకుంటున్నాము, టీటీడీ వాళ్ళతో టైప్ చేసుకుంటున్నాము, కొన్ని స్టార్ హోటల్స్తో టైప్ చేసుకుంటున్నాము. ఆ రకంగా ఇంకా మీరు ఏదైతే ఆలోచన ఉండనో మీ ఆలోచన ప్రకారం దాన్ని ముందుకు ముందుకు తీసుకెళ్తాం. మీరు రాజకీయాలు ఉన్నా సినిమా రంగంలో ఉన్నా కూడా కల్మషం లేనటువంటి వ్యక్తి అని నేను భావిస్తాను. ఎవరిని పల్లెత్తు మాట అన్నారు, ఇంట్లో అన్నారు అనుకుంటా, బయట అన్నారు అనుకుంటాను. పార్టీ పెట్టినప్పుడు కూడా ఎవరన్నా అక్కడక్కడ రాజకీయంగా అన్నా కానీ మీరు వ్యక్తిగతంగా అందరూ గౌరవిస్తారు ఈరోజు ఏ పార్టీలు ఉన్నప్పుడు కూడా. నేను అది ముందస్తుగా చూసింది మీలో కిషన్ రెడ్డి గారు. మిమ్మల్ని మనస్ఫూర్తిగా చెప్తున్నాను, అసెంబ్లీలోకి నేను అడుగుపెట్టినప్పుడు నేను కొత్తవాడిని. నా వెనకాల ఆల్రెడీ ఒకసారి ఎమ్మెల్యేగా చేసి రెండోసారి ఎమ్మెల్యేగా ఉన్న కిషన్ రెడ్డి గారు నా పక్క సీట్లో ఉండేవారు. ఇటు పక్క ఇంకొకరు జయప్రకాష్ నారాయణ గారు, ఆయన ఇటు పక్క చంద్రబాబు నాయుడు గారు, మరో పక్కేమో వైఎస్ఆర్ అందరూ ఉండేవాళ్ళు. వీళ్ళందరూ మాట్లాడుతుంటే, వీళ్ళందరూ రాజకీయ ఉద్దండులు మాట్లాడుతుంటే అందరూ చూస్తుండేవాడిని. అక్కడ నాకు వచ్చిన షాక్ ఏంటంటే, ఫస్ట్ ఒకళ్ళు దుయ్యబెట్టుకుంటూ తిట్టుకుంటూ అసలు దుర్భాషలు ఆడుకుంటూ కొట్లాడుకునే పరిస్థితి వస్తూ ఇక ఫినిష్ అయిపోయింది, ఇక ఒకళ్ళు మాట్లాడుకోరు, ఇంకా వీళ్ళు దీర్ఘకాల శత్రువులు వీళ్ళు ఇంకా అనే ఫీలింగ్ వచ్చింది. ఇలా ఉంటుందా అనేది. బట్ దానికి విరుద్ధంగా నేను అసెంబ్లీ అయిపోగానే కారులో నడుచుకెళ్తుంటే ఎవరైతే ఇద్దరు తిట్టుకున్నారో ఒకరొకరు దూషించుకున్నారో వాళ్ళు భుజమే చేసిన ఏంది భయ్యా నువ్వు అలా నువ్వు అనలేదు భయ్యా, అరే నా నాయకుడు చూస్తున్నారా అనకపోతే బాగుంటుందని ఇట్లా అంటుంటే నాకు షాక్ తిన్నాను. చాలా ఆశ్చర్యపోయేవాడిని, ఇదేంటి ఇలా ఉంటుందా. మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు ఉంటారు, మీ సినిమా ఫీల్డ్ కంటే ఎక్కువ నటులు రాజకీయాల్లో ఉంటారేమో అలా అనిపిస్తుంది నాకు. అక్కడ అలాంటి పరిస్థితుల్లో ఒక నిబద్ధతతోటి ఇష్యూ బేస్డ్గా మాట్లాడుతూ తను అనుకున్నవి నిర్దిష్టంగా చెప్పగలిగేటటువంటి నాయకుల్లో మిమ్మల్ని అబ్జర్వ్ చేశాను. మీరు ఎక్కడ ఎవరిని దుర్భాషలాటం నేను చూడలేదు, ఎవరిని పౌరుషంగా మాట్లాడటం చూడలేదు, ఎవరిని ఎద్దేవా చేయడం రెడిక్యూల్ చేయడం నేను చూడలేదు. మీరు ఎంతసేపు ఇష్యూ బేస్డ్గా మాట్లాడేవాళ్ళు, స్ట్రాంగ్ వాయిస్ చేసుకుని మీరు అనుకున్నది అది ఎంత కరెక్టు, ఎలా అన్యాయం జరుగుతుంది అని ప్రజలకి మద్దతుగా ప్రజల తరపున నిలబడి మాట్లాడిన నాయకుడుగానే మిమ్మల్ని చూశాను. నేను ఇప్పటికీ అలాగనే ఉన్నాను. అవును, మా పార్టీలో ఉన్న కొంతమంది కానీ బయట ఉన్నటువంటి వాళ్ళు కానీ కొంత మీడియా విలేకరులు కానీ నువ్వు ఆ రకంగా మెత్తగుంటే లాభం లేదు, ఇప్పుడు రాజకీయాలలో నువ్వు కూడా పరుషంగా మాట్లాడాలి, వ్యక్తులను చాలా గట్టిగా మాట్లాడాలి అంటారు. కానీ నేను అదే అంటాను, నేను ఇప్పుడు మారలేను, నాకు అవసరం కూడా లేదు, నేను ఇలానే ఉంటాను. నేను గతంలో ఏ రకమైనటువంటి వాజ్పేయి గారు, లాల్ కృష్ణ అద్వానీ గారు, మా తెలంగాణలో మా వి రామారావు గారు, వెంకయ్యనాయుడు గారు, దత్తాత్రేయ, ఇదంతా నాకు నేర్పారు వాళ్ళు. నేను చిన్నగా ఉన్నప్పుడు నా చేయి పట్టుకొని నడిపారు వాళ్ళు.
కాబట్టి నేను ఏ రోజు కూడా చిన్న పొరపాటు చేయకూడదు అనేటువంటి దాంట్లో ఉన్నాను. నేను ఎప్పుడన్నా రాస్తారోకో చేసేవాళ్ళం. రాస్తారోకే మాకు వీర అమరావు గారని సిక్కిం గవర్నర్ ఉండే ఎమ్మెల్సీ, ఆయన వెంటనే ఫోన్ చేసేవాడు. నువ్వు ఎక్కడన్నా పోతున్నప్పుడు ఎవరన్నా రాస్తారోకే చేస్తే ఒక 2-3 గంటలు ట్రాఫిక్ జామ్ అయితే నీకెంత బాధ అవుతుంది? కాబట్టి నువ్వు రాజకీయ నాయకుడు అయినంత మాత్రాన రోడ్డు ఆపేసి ప్రజలను ఇబ్బంది పెడితే ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నావా, ప్రజలు ఇబ్బంది పెట్టాలనుకుంటున్నావా? ఈ రకంగా ప్రశ్నించేవాడు. నేను ఎవరైనా ముఖ్యమంత్రులది దిష్టిబొమ్మ తగలబెడితే ముఖ్యమంత్రి తగలబెట్టొద్దు, కావాలంటే గవర్నమెంట్ తగలబెట్టు, వ్యక్తి ఆ రకం చిన్న చిన్న విషయాలు నాకు ఫ్యాంటాస్టిక్ సార్. ఈ రోజుల్లో ఎంతమంది ఇలా ఆలోచించే నాయకులు ఉన్నారు, ఎంతమంది స్టేట్స్మెన్లు ఈ రకమైన సలహా ఆ తర్వాత వచ్చే యంగ్ నాయకులకి సలహా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. అవన్నీ కరువడిపోతున్నాయి. ఇవన్నీ కూడా చరిత్రలో జరిగేవంట అనే స్థితిలాగా ఉంది మీలాంటి వాళ్ళు లేకపోతే కనుక. ఈరోజు మనము స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలైంది. ఈ 75 సంవత్సరాల్లో మనం అనేక రకాలుగా అభివృద్ధి చేసుకున్నాము, ప్రాజెక్టులు కట్టుకున్నాము, ముందుకెళ్ళాము, కొంత మెరుగైనటువంటి పరిస్థితి వచ్చింది. కానీ మన తర్వాత వచ్చినటువంటి స్వాతంత్రం వచ్చినటువంటి దేశాలు కూడా డెవలప్డ్ కంట్రీగా ఎమర్జ్ అయినాయి. మనం ఇంకా డెవలపింగ్ కంట్రీ, అభివృద్ధి చెందిన దేశంగా ఎదగలేదు. కానీ దురదృష్టం ఏంటంటే మనకు టార్గెట్ పెట్టుకోలే. ఎప్పటి లోపల మనం లక్ష్యం చేరుకుందాం అనేది ఎక్కడ కూడా పెట్టుకోలేదు. ఇంకో 75 సంవత్సరాల తర్వాత ఇట్లనే ఉన్నాం అనుకో, ఇంకో 75 సంవత్సరాల తర్వాత కూడా వెనక తిరిగి చూస్తే మనం డెవలపింగ్ కంట్రీగా ఎమర్జ్ కాము. అందుకే ఈ మధ్యలో మన ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము ఒక టార్గెట్ పెట్టుకుంది. ఇప్పుడు కమింగ్ 25 ఇయర్స్ ప్రపంచంలో అత్యధికమైనటువంటి యూత్ పాపులేషన్ ఇండియాలో ఉంటుంది. కాబట్టి ఈ 25 ఇయర్స్ అమృతకాలం అంటారు దీన్ని. ఎగ్జాక్ట్లీ. ప్రధానమంత్రి కూడా అప్పుడప్పుడు అంటుంటారు ఇది అమృతకాలము. కాబట్టి ఈ 25 ఇయర్స్ మన యూత్ కానీ ప్రతి ఒక్క ఫీల్డ్ కానీ మనము ఇప్పుడు సినిమా ఫీల్డ్ అందుకు సినిమా ఫీల్డ్ 2047లో ఏ రకంగా ఉండాలి, ప్రపంచాన్ని ఏ రకంగా డామినేట్ చేయాలి, అగ్రికల్చర్ ఏ రకంగా డామినేట్ చేయాలి, ఇండస్ట్రీ ఏ రకంగా డామినేట్ చేయాలి, ఎన్జిఓస్ ఏ రకంగా పనిచేయాలి, ఆర్థిక వ్యవస్థ ఏ రకంగా ఉండాలి, ఆ రకంగా ఎవరికి వారు 140 కోట్ల మంది మనం అనుకొని 2047 లోపల 100 సంవత్సరాల స్వాతంత్ర పండుగ జరుపుకుంటాము. ఆ రోజుకు మనం అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి. ఇంకొక మాట అంటారు ప్రధానమంత్రి గారు, అప్పుడు ఏ పార్టీ ఉంటుందో అధికారం మనకు అనవసరం. అప్పుడు ఎర్రకోట నుంచి ఏ ప్రధానమంత్రి ఏ వ్యక్తి జాతీయ పతాకం ఆవిష్కరిస్తారో మనకు సంబంధం లేదు, ఎవరైనా ప్రజలు అనుకుంటారు. కానీ ఆ రోజుకు మన దేశం ప్రపంచంలో డెవలప్డ్ కంట్రీ స్థాయికి ఎదిగి 3, 4, 5 ఉంటే అట్లో మన దేశం ఉండాలి అనేది అని ఈరోజు మనం అందరం ఒక లక్ష్యంగా పెట్టుకొని ముందుకెళ్తే యూత్ ఏదైతే అంటున్నారో మీరు, ఆ యూత్ కూడా మరి వాళ్ళ జీవితం సాఫల్యం చెందినట్టు అవుతుంది. ఇప్పుడు డెవలప్డ్ కంట్రీస్లో మనది ఆర్థికంగా చూసుకుంటే కనుక ఆర్థిక వ్యవస్థగా మనది 5వ కంట్రీగా డెవలప్ అయింది. లార్జెస్ట్ ఎకానమీ ఈ మధ్య కాలంలో, ఈ మధ్య సంవత్సరాల్లో, ఒక దశాబ్ద కాలం లోపల. ఇప్పుడు వచ్చే 5 సంవత్సరాల్లో మనం థర్డ్ ప్లేస్ చేరుతాం. ఇప్పుడు యూకే లాంటి మనల్ని పరిపాలించి మన ఆక్రమించుకొని పరిపాలించినటువంటి బ్రిటన్ కూడా వెనకకి నెట్టేసి 5వ స్థానానికి వచ్చేసి వచ్చేటువంటి 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా మనం 3వ స్థానంలోకి లార్జెస్ట్ ఎకానమీ కంట్రీగా మనం ఎమర్జ్ అవుతాం. 100%. అవన్నీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ యొక్క డెవలప్మెంట్స్, ఈ ఆర్థిక సంస్కరణలు ఇవన్నీ చూస్తుంటే ఖచ్చితంగా ఆ రోజు ఎంతో దూరం లేదు మీరు చెప్పినట్లుగా. మీ తెలిసి మధ్యలో G20 సమావేశాలు నిర్వహించినప్పుడు నేను మీతోటే మాట్లాడాను. శ్రీనగర్ అంటే ఎట్లా ఉండని పరిస్థితి తెలుసు. ఈ టూరిజం మినిస్ట్రీకి 4 మీటింగ్లు అవుతాయి. ఒక మీటింగ్ అక్కడ పెట్టాలని నిర్ణయించుకున్నప్పుడు ప్రధానమంత్రి అన్నారు, సినిమా ఫీల్డ్ మీద చర్చించండి. ఎందుకంటే సినిమా ఫీల్డ్ ఎక్కువగా షూటింగ్లు చేసేవాళ్ళు. మేము చిన్నగా ఉన్నప్పుడు జమ్మూ కాశ్మీర్ వెళ్ళలేదు వివరం కూడా, కానీ దేశంలో ఉన్నటువంటి కోట్లాది మంది కాశ్మీర్ అందాలను చూశారు సినిమాల కారణంగా. ఎవరు పోలేదు అక్కడికి, కానీ చూశారు. కాబట్టి ఆ సినిమా ఫీల్డ్కి సంబంధించినటువంటి సెషన్ పెట్టాలి మీరని చెప్పి ప్రధానమంత్రి గారు చెప్పి ఆయన ఆదేశించిన తర్వాత ఈ సినిమా ఫీల్డ్కి సంబంధించి అన్ని దేశాలకు సంబంధించినటువంటి ప్రముఖులందరినీ కూడా ఆహ్వానించాం. అప్పుడు మేము మీటింగ్ పెట్టాలంటే పాకిస్తాన్ అన్ని దేశాలకు లెటర్స్ రాసింది, చైనా లెటర్స్ రాసింది, టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా హెచ్చరించాయి. జమ్మూ కాశ్మీర్కి వస్తే కాశ్మీర్ ఈజ్ ఎ డిస్ప్యూటెడ్ ప్లేస్ అది, కాబట్టి ఎవరు రావద్దు, వస్తే మాత్రము ఏమైనా అవుతే మాకు సంబంధం లేదని పాకిస్తాన్ కూడా అందరూ హెచ్చరించారు. బట్ ప్రైమ్ మినిస్టర్ చెప్పాడు, ఎట్టి పరిస్థితుల్లో మీటింగ్ పెట్టి తీరాలి, నువ్వు నాకు అనవసరం, నీకేం కావాలో నేను అన్ని ఏర్పాటు చేస్తాను. ఆ తర్వాత నేను మీతో మాట్లాడి ఆ రోజు అప్పుడే కాశ్మీరు అనగానే మీరు కాశ్మీరు లోయల్లో కన్యాకుమారి ఇలాంటి సాంగ్స్ ఎన్నో మాకు గుర్తుకొచ్చినాయి. అలాంటిది మళ్ళీ మీరు మీ పార్టిసిపేషను ఉంటే బాగుంటుంది అనుకున్నప్పుడు ఆ టైంలో నేను రాలేని పరిస్థితిలో రామ్ చరణ్ వస్తే బాగుంటుంది, అతను ట్రిపుల్ ఆర్ సినిమా ఆస్కార్ అవార్డు తోటి
తను మంచి ఆస్కార్ అవార్డు వచ్చింది, బాగుంటుంది, ప్రధానమంత్రి గారు చెప్పాను. అప్పుడు అందరూ ఫారినర్స్ డెలిగేట్స్ అందరూ కూడా ఏ సినిమా సాంగ్ అది నాటు నాటు సినిమా డాన్స్ చేశారు అక్కడ. డాన్స్ చేశారు వాళ్ళు. ఎవరు మన కొరియన్ కొరియన్ మినిస్టర్, అలాగే ఇంకొక జర్మన్ అంబాసిడర్స్ చాలా మంది కింద మీరు చూసింది కొద్ది మందిని కింద చాలా మంది చేశారు ఆ పాట పెట్టి చేసినప్పుడు. సో ఇప్పుడు మీకు మనవి చేస్తున్నాను, లాస్ట్ 2023లో ఇప్పుడు ఆ ఆర్టికల్ 370 తెలిగించిన తర్వాత 23 కానీ 22 కానీ ఆల్మోస్ట్ మోర్ దెన్ 300 పిక్చర్స్ అవి మరి ఓటీటీ సినిమాలు కావచ్చు, టీవీ సీరియల్స్ కావచ్చు, మన సినిమాలు కావచ్చు, కొన్ని బయట దేశాలకు సంబంధించినటువంటి సినిమాలు కూడా ఆల్మోస్ట్ 300 పిక్చర్స్ షూటింగ్ జరిగాయి అక్కడ లాస్ట్ 2 ఇయర్స్లో. మళ్ళీ తిరిగి మీ ప్రభావంతో ఆయన నరేంద్ర మోడీ గారి చొరవతోటి ఇలాగా G20 కల్చర్, ముఖ్యంగా టూరిజం సంబంధించి సినిమాలను ఎంకరేజ్ చేస్తూ మీరు తీసుకున్న చొరవ, అందులో రామ్ చరణ్కి మీరు ఇచ్చేటువంటి ప్రాధాన్యత ఇవన్నీ కలిపినప్పుడు ఫస్ట్ నా వైఫ్ తన ఫ్రెండ్స్ తోటి ఎక్కడికి వెళదాం ఈ హాలిడే అంటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిపి కాశ్మీర్కి వెళ్ళారు. అన్నిటికీ మించి మన భారత జాతీయ జెండా రెపరెపలాడుతున్నది. మీకు తెలుసలేదు, మా పార్టీ తరఫున మాకు మురళీ మనోహర్ జోషి గారు ఉండేవారు, పార్టీ అధ్యక్షుడు అద్వానీ గారి తర్వాత. ఆయన కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు యాత్ర తీసాము. ఏంటో తెలుసా డిమాండ్? అక్కడ శ్రీనగర్లో జాతీయ పతాకం ఎగరడం, దానికోసం ఉద్యమం. చూడండి, ఒక జెండా ఎగరడం కోసం. ఆడికి మిలిటరీ మధ్యలో, పోలీస్ ఫైరింగ్ల మధ్యలో ఒక జెండా, మేము జమ్మూ కాశ్మీర్ కానీ ఆపేశారు మమ్మల్ని. అక్కడ నుంచి మిలిటరీ విమానంలో తీసుకుపోయి ఆయన ఒక్కరిని అక్కడ జెండా ఎగిరినట్టు చేసి మళ్ళీ తీసుకొచ్చారు. దల్ లేక్ అని ఉంది అక్కడ, ఉన్నది కదా. మొన్న 15th ఆగస్ట్, ఇంతకుముందు 15th ఆగస్ట్ ఏదైతే మనము 70 సంవత్సరాల పండుగ జరుపుకున్నాము, 50,000 మంది అమ్మాయిలు అబ్బాయిలు స్కూల్ పిల్లలు అందరూ చేతులలో 3 రంగుల పతాకాలు పట్టుకొని దల్ లేక్ చుట్టూ ఊరేగింపు చేశారు. అది మార్పు. ఇంకొకటి నాకు సంతోషం ఏంటంటే, మీరు రాజకీయాలకు రాకముందే మీకంటూ ఒక ప్రత్యేక స్థానం సర్వీస్ యాక్టివిటీలు, చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ చాలా పెద్ద ఎత్తున చేయడం అనేటువంటిది నిజంగా అది చాలామందికి ఆదర్శమైంది. మిమ్మల్ని చూసిన తర్వాత చిరంజీవి గారు పెట్టిన అంత పెద్ద నటు పెట్టడం మనం చేయకూడదని వాళ్ళ స్థాయిలో పెట్టినటువంటి చాలా సంస్థలు మీ నుంచి స్ఫూర్తి తీసుకొని పెట్టారనేది నాకు తెలిసిన వాళ్ళు కూడా చాలామంది చెప్పారు. కాబట్టి అది గొప్ప విషయం. మీకు ఎందుకు వచ్చింది ఐడియా? అది ఏదైనా సరే ముందు మన మనసులో తిరిగి ప్రత్యుపకారంగా ఏదైనా చెయ్యాలి అనే భావం ఒకటి ఉంటేనండి, అవకాశాలు ఎదురుగా ఉంటాయండి మన ఎదురుగా. అలా చూసినప్పుడు ఆ టైంలో రక్తం దొరకక చనిపోయే వాళ్ళు చాలామంది ఉన్నారు. అది గర్భస్రావంతో, డెలివరీ సమయంలో, యాక్సిడెంట్ సమయంలో కొంతమంది క్షతగాతులు, అట్లాగా లుకేమియా కానివ్వండి, క్యాన్సర్ కానివ్వండి, ఇలాంటివి తలసేమియా కానివ్వండి, ఇలాంటి చాలామంది ఉన్నారు. ఇంతమంది జనాభా ఉన్న ఈ దేశంలో రక్తం ఇచ్చేవాళ్ళు లేకుండా పోయారు. ఎందుకంటే రక్తం అనేది ల్యాబుల్లో తయారు చేసేది కాదు, ఒక మనిషి మరొక మనిషికి దానం ఇస్తేనే జరిగేది. సో ఆ మాత్రం ఆల్టర్నేటివ్ లేదు, ప్రత్యామ్నాయం లేదు. సో ఇది కేవలం మంచి మనసుతోటి ఉండేవాళ్ళు ఇచ్చేదే. వాళ్ళు మోటివేట్ చేయాలంటూ నేను ఏం చేస్తానంటే, నా ఫ్యాన్స్ని ఫస్ట్ మోటివేట్ చేద్దామని దీని ఆవశ్యకత చెప్పడం కోసంగా షార్ట్ ఫిల్మ్స్ కానివ్వండి, ఎక్కడ పెడితే అక్కడ నేను ఇవ్వటం మొదలుపెట్టేసరికి ఈ రోజున రక్తం ఇవ్వటం కోసంగా ముమ్మరంగా ముందుకు రాగలుగుతున్నారు అంటే దాన్ని ఇనిషియేట్ చేసింది, దానికి ముందస్తుగా దాన్ని మోటివేట్ చేసింది నేను అని చెప్పుకోవడానికి నాకు గొప్ప విషయం అండి. కానీ మీరు ఒక ఉద్యమంలాగా తయారు చేశారు దాన్ని, ఒక మూమెంట్ లాగా తయారు చేసి మిషన్కి హ్యాట్స్ ఆఫ్ టు మై ఫ్యాన్స్ అండ్ మోటివేట్ అయిన ధర్మాత్ములు, మంచి మనసు ఉన్న వాళ్ళు ఎంతోమంది ముందుకు వచ్చారు. వాళ్ళు అందరికీ కూడా ఈ సందర్భంగా చేతులెత్తి నమస్కరిస్తాను. ఇక్కడ మీ గురించి నేను ఇంకోటి విన్నాను, మీరు ఏదైతే నా సేవా కార్యక్రమాల గురించి మీరు ప్రస్తావించారో అదే సమయంలో నేను కోవిడ్లో కూడా నేను కొంచెం యాక్టివ్గా ఉండి మా కార్మికులకి సంబంధించి 3 నెలల పాటు 4 నెలల పాటు నా మిత్రుల సహకారంతో నేను కొంత అమౌంట్ తోటి సినిమా ఫీల్డ్లో పనిచేస్తున్నటువంటి బాయ్, ఆఫీస్ బాయ్ నుంచి మొదలు పెడితే టెక్నీషియన్స్ వరకు కూడా మీరు చాలా పెద్ద ఎత్తున చాలా మందికి నేను గ్రాసరీస్ ఇవ్వగలిగాను, వాళ్ళకి బయటికి రాని పరిస్థితిలో. బట్ అదే పరిస్థితిలో మీరు దేశవ్యాప్తంగా, మీరు ముఖ్యం ఇక్కడ మన రాష్ట్రానికి సంబంధించి తెలంగాణలో మీరు ఫ్రంట్ లైన్లో ఉండి ప్రతి వాళ్ళని పరామర్శిస్తూ, ప్రతి హాస్పిటల్కి వెళుతూ, ఎవరైతే ఆ రోజున ఫ్రంట్ లైన్ హీరోస్ ఉన్నారో వాళ్ళందరినీ పరామర్శిస్తూ మీరు అద్భుతంగా పెద్ద ఎత్తున చేశారు. అదే కాకుండా మన ఇండియా లెవెల్లో మీరు కరోనా కమాండ్ కంట్రోల్ రూమ్, కరోనా కమాండ్ కంట్రోల్ రూము మీకు మీ ఆధ్వర్యంలో జరిగింది. అప్పుడు మీరు చేసిన సేవల గురించి దేశం ప్రస్తావించారు. అంటే అప్పుడు నోడల్ మినిస్ట్రీ హోమ్ మినిస్ట్రీ ఉండింది,
ఏమైనా డైరెక్షన్స్ దేశానికి ఇవ్వాలన్నా, రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వాలన్నా, లాక్డౌన్ ఎక్కడ పెట్టాలి, ఎక్కడ పెట్టకూడదు, ఎప్పుడు పెట్టాలా, లాక్డౌన్లో ఏ స్థాయికి వెళ్ళాలా అన్నీ కూడా హోమ్ మినిస్ట్రీ ఇచ్చేది. నేను అప్పుడు హోమ్ మినిస్ట్రీలో ఉన్నాను. ఉన్నారు. ప్రజలకు రోజువారీ అవసరమైనటువంటి 24 మినిస్ట్రీస్, 3 జాయింట్ సెక్రటరీస్ ఒక్కొక్క మినిస్ట్రీ నుంచి 8 గంటల చొప్పున హోల్ నైట్ టు డే 24/7 ఆ బ్యాచ్ కరోనా కంట్రోల్లో కూర్చోవాలి. ఆ రకం కూర్చున్నప్పుడు దానికి యాజ్ ఎ మినిస్టర్గా నన్ను ఇన్ఛార్జ్ పెట్టారు ప్రధానమంత్రి గారు, అమిత్ షా గారు. చాలా అద్భుతంగా నేను కూడా ఆల్మోస్ట్ 1.5 మంత్ ఆఫీసులోనే పడుకున్నాను. మిలిటరీ విమానాలలో ఆక్సిజన్ పంపించాను, మీకు తెలుసు. మిలిటరీ విమానాలు ఒక విమానం ఢిల్లీ నుంచి ఆక్సిజన్ తీసుకొని వస్తే గ్రీన్ ఛానల్ ద్వారా హైదరాబాద్ సికింద్రాబాద్ స్టేషన్ వచ్చేంత వరకు కూడా ఎక్కడ ఆగకపోయేది. అంత నెట్వర్క్ గ్రీన్ ఛానల్ అంటారు. ఆ రకంగా విమానాల ద్వారా నేను గాంధీ హాస్పిటల్కి ఆల్మోస్ట్ 12 సార్లు పోయాను లోపలికి. ఎవరైతే వెంటిలేటర్ మీద పేషెంట్స్ ఉంటారో, నేను బుక్ ఒకటి ప్రింట్ చేశాను. వెంటిలేటర్ మీద పేషెంట్ దగ్గరికి దగ్గరగా మాట్లాడాను. దేవుడి మీద భారం ఇచ్చి తిరిగాను. ఆ రకంగా ఎందుకు వెళ్ళానంటే ఏదో పబ్లిసిటీ కోసం కాదు. డాక్టర్లు పనిచేస్తున్నారు, ఆడ నర్సులు పనిచేస్తున్నారు, ఆడ శానిటేషన్ సిబ్బంది పనిచేస్తారు, క్లీన్ చేయడం. వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మనం వాళ్ళని గాలికి వదిలేసి మీరు పని చేయండి, మేము రాజకీయ నాయకులము, మేము ఇళ్ళల్లో ఉంటాము, మేము రాము అని కూడా దాన్ని బట్టి నేను లోకల్గా ప్రజాప్రతినిధిని, ఎంపీని అని చెప్పి మా ఇంట్లో భయపడుతున్నా, అందరూ భయపడుతున్నా. ప్రెస్ వాళ్ళందరూ వచ్చేవాళ్ళు. ప్రెస్ వాళ్ళందరినీ గేట్ కాడ, బయట మెయిన్ గేట్ కాడ ఆపాడు. ఇక నేను పోయేవాడిని, మొత్తం చూసేవాడిని. ఆ సూపరింటెండెంట్ కూడా నాతో పాటు లోపలికి వచ్చేవాడు ధైర్యం చేసి నేను వెళ్ళినప్పుడు. ఆ రకంగా పూజారులు ఉంటారు దేవాలయాలలో. పూజారులు కూడా చాలా పేదవాళ్ళు ఉంటారు, మీకు తెలుసు. వాళ్ళకు దేవాలయాన్ని క్లోజ్ అయినాయి కదా. ఆ టైంలో పూజారులందరికీ గ్రాసరీస్ పంపించడము, మీలాంటి వాళ్ళ దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర సాయం తీసుకొని మా కార్యకర్తలకు పంపించడము, పోలీస్ స్టేషన్లో పోలీసుకు పంపించడము, హోంగార్డ్స్ పంపించడము. ఈ రకంగా నేను కూడా కొద్దిగా గొప్ప చేశాను. ఇక్కడ మా వాళ్ళతోటి కలిసి నా కాన్స్టిట్యున్సీ చూసి ఈవెన్ నా పార్టీలో ఉన్నటువంటి, నాకు పనిచేసినటువంటి పేద కుటుంబాల కార్యకర్తలకు కూడా గ్రాసరీస్ పంపించాను నేను. ఆ రకంగా కూడా వర్కౌట్ చేశాను. మీ కుటుంబంలో కూడా చాలామంది మీకు బంధువులు సినిమాలు వచ్చారు. అందులో 2 ప్రముఖంగా, మీ అబ్బాయి చరణ్ గారు కావచ్చు, మీ సోదరుడు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు. వాళ్ళిద్దరిట్లో మీకు నచ్చిన సినిమా ఏముంటుంది? పవన్ కళ్యాణ్ సినిమాల్లో నాకు తొలి ప్రేమ ఒకటి చాలా ఇష్టం, బద్రీ ఇష్టం, అలాగే జల్సా అనే ఇంకో సినిమా, అత్తారెడ్డి దారేదైతే చాలా నేను చూశాను. అది అవి తను చేసినవి సినిమాలైనా అన్నీ కూడాను అద్భుతమైన సినిమాలే, 1-2 తప్ప. అండ్ చరణ్ 2వ సినిమా మగధీర నభూతన భవిష్యత్. మీరు అసెంబ్లీలో నాకు వచ్చి చెప్పారు, ఇది మగధీర రిలీజ్ అయిన రోజు ఉన్నారు మీరు, జ్ఞాపకం ఉందో లేదు మీకు? కరెక్టే కదా, మీరు షేర్ చేశారు. చాలా బాగా నడుస్తుంది మా అబ్బాయిది, మంచి. అదే టైం మీరు అసెంబ్లీలో కూడా చెప్పారు మాకు, మామూలుగా మాట్లాడుతున్నారు, మగధీర చాలా అద్భుతంగా వచ్చింది, చిరంజీవి అని. మీరు ఎంత సంతోషపడిపోయారో. మీకు రాజకీయంగా మీ తదనంతరం లేదా మీతో పాటు మీ బంధుగణంలో కానీ, మీ బంధువులో కానీ, మీరు ఎంకరేజ్ చేసే మీ శిష్య వర్గంలో కానీ ఎవరైనా ఉన్నారా? అంటే నేను మా కుటుంబం నుంచి ఎవరిని ప్రోత్సహించలేను. ఎవరన్నా ఇష్టం ఉంటే వాళ్ళు రావాలి ఫ్యూచర్లో. నేను ప్రోత్సహించలే ఎవరిని కూడా. నాకు పార్టీలో గ్రూప్ అంటూ లేదు. అందరూ పార్టీ కార్యకర్తలందరూ నా గ్రూపే, పార్టీయే నా జెండా. ఆ రకంగా నేను ఎవరిని వ్యక్తిగతంగా నా మనిషిని ప్రోత్సహించుకోవడము, లేకపోతే మా కుటుంబ సభ్యులను ప్రోత్సహించడం అనేటువంటిది, ఎవరైనా రాజకీయాలు అంటే వాళ్ళ స్వేచ్ఛ. మనం బలవంతంగా తీసుకొచ్చి నిలబెట్టారు అనేది నేను జనాలు కూడా అనుకోలేదు ఇప్పటివరకు అయితే. ఈ ఫ్యూచర్ ఏమవుతుందో చెప్పలేను ఇప్పటికైతే. మీరు ఒక గ్రూపు, నా కార్యకర్తలు నా గ్రూప్ అని మీరు అంటే నాకు ఒక విజువల్, ఒక ఫోటోగ్రాఫ్ గుర్తుకొస్తుంది. మీరు వైట్ హౌస్ ముందు మీరు కొంతమంది కార్యకర్తలు అలా ఉన్నారు, కానీ వాళ్ళు నిశ్చితంగా చూస్తే నరేంద్ర మోడీ గారు ఉన్నారు ఆ టైంలో కూడా. మీకు అప్పటి నుంచి కూడా నరేంద్ర మోడీ గారితో సత్సంబంధాలు ఉండేవా? అద్వానీ గారు ప్రెసిడెంట్ ఉన్నప్పుడు 1994లో నేను అప్పుడు యూత్ వింగ్లో పనిచేస్తున్నాను. అమెరికన్ కౌన్సిల్ ఆఫ్ యంగ్ పొలిటికల్ లీడర్స్, అది యుఎస్ గవర్నమెంట్ ఏజెన్సీ. వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే కొన్ని ముఖ్యమైనటువంటి దేశాల నుంచి అప్పుడప్పుడు యూత్ డెలిగేషన్, పొలిటికల్ పార్టీకి సంబంధించినటువంటి యూత్ డెలిగేషన్, యంగ్ లీడర్స్ అంటారు, యంగ్ లీడర్స్ని పిలిచి మా దేశం ఏ రకంగా అభివృద్ధి చెందుతుందో మీరందరూ చూసి మీరు మీ దేశాల్లో మాకు దేశం గురించి ప్రచారం చేయాలి. వాళ్ళ కాన్సెప్ట్ అది. అద్వానీ గారు 3 సెలెక్ట్ చేశారు. నన్ను హైదరాబాద్ నుంచి, తెలంగాణ ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ నుంచి, కర్ణాటక నుంచి అనంత్ కుమార్ అని చనిపోయారు. మినిస్టర్ ఉండేవాడు, సివిల్ అవియేషన్ మినిస్టర్ ఉండేవాడు, కల్చర్ మినిస్టర్. ఆయన చనిపోయారు మధ్యలోనే. అక్కడ గుజరాత్లో ఆర్గనైజింగ్ పార్టీకి సెక్రటరీ ఉండేవాడు నరేంద్ర మోడీ గారు.
అప్పుడు మినిస్టర్ కాదు ఇంకా మా ముగ్గురిని సెలెక్ట్ చేసి ఢిల్లీకి పిలిచాడు. పిలిచి ఇట్లా మీరు పార్టీ తరఫున పోవాలి అని చెప్పి నన్ను కూడా నువ్వు పోవాలన్నప్పుడు నాకు పాస్పోర్ట్ లేదు, నాకు చాలా చిన్న ఏజీ, ఫ్లైట్లో మొదటిసారి పోయినా నేను. తొందర రమ్మంటే మా పార్టీ ఫ్లైట్ టికెట్ ఇస్తే పోయాను. మాట్లాడినాక వారు చెప్పారు మీరు ముగ్గురు కూర్చున్నాక ఇంటి ముందోటి కటింగ్ షాప్ ఉంది, నరేంద్ర మోడీ గారి గడ్డ ఉంది, నాకు గడ్డ ఉంది, చిన్నోని మీరు ఇద్దరు క్లీన్ షేవింగ్ చేసుకురా అన్నాడు. నరేంద్ర మోడీ ఇంటి మా అమ్మ పోయిన క్లీన్ నాకు చూపించాలన్నాడు. మళ్ళీ వచ్చి మళ్ళీ పోయి క్లీన్ షేవింగ్ చేసుకొని నరేంద్ర మోడీ గారు మేము ఇద్దరం, ఎందుకనంటే అయినా మీరు పార్టీ రిప్రజెంట్ చేయడం లేదు, మీరు ఇండియాని రిప్రజెంట్ చేస్తున్నారు, టైంకి రావాలా, టైం పోవాలని చెప్పి మమ్మల్ని పంపించిన తర్వాత నరేంద్ర మోడీ గారు మీరు చూడండి ఆ ఫోటోలో ఆయన సంఖ్య ఒక బ్యాగ్ ఉంటుంది, ఆ బ్యాగులో పుస్తకము పెన్ ఉంటుంది. మేము రాజులాగా పుస్తకం లేదు, పెన్ లేదు, మేము పోతుంటే అందులో భాగంగానే వైట్ హౌస్ లోపల రానిచ్చేవాళ్ళు, చాలా దూరంకి వెళ్ళి, కానీ చూపించేవాళ్ళు బయట ఉండే కొంత అమెరికా ఇది వైట్ హౌస్ అక్కడ కనిపిస్తుంది, అందులో అది ప్రెసిడెంట్ రూము, ఇక్కడ కనిపిస్తుంది కిచెను, ఇది కాన్ఫరెన్స్ హాలు. బయట నుంచి అందరు చెప్పేటోళ్ళు చాలామంది ఉండేవాళ్ళు, గైడర్స్ టూరిస్ట్ గైడ్స్ ఉంటారు కదా, వాళ్ళు చాలామంది అక్కడ పోతే చెప్పేవాళ్ళు. ఆ రకంగా అక్కడ దిగినటువంటి ఫోటో అది. ఎందుకు రిలీజ్ చేశానంటే ప్రధానమంత్రి గారు అయిన తర్వాత నాకు ఫోన్ చేశాడు, కిషన్ ఏమన్నా మీ దగ్గర ఫోటోలు ఉన్నాయా? ఆయన దగ్గర లేవు పాపం. ఓకే, నాకు ఫోన్ చేశాడు. నేను ఎమ్మెల్యే క్వార్టర్స్లో అవన్నీ ఫోటోలు తీసినాక ఇంత కట్ట ఉండే కానీ అన్నీ అంటుకొని ఒకటి మనకు తెలియదు కదా, మొత్తం పాడిపోయినాయి. 8 ఫోటోలు దొరికినాయి. అందులో ఏదో ఒకటి దొరికింది, బోటు థమ్స్అప్ తాగుతూ, అప్పుడు థమ్స్అప్ తాగోదని కూడా తెలియదు, ఇది మల్టీనేషనల్ కంపెనీ అటువంటి ఏం లేదు అప్పుడు. బోట్ నడిపిస్తున్న ఫోటో ఇవన్నీ కూడా కొన్ని దొరికితే పంపించాను. ఆయన ఏ వైట్ హౌస్ ముందు అయితే నేను ఫోటో దిగాను గేట్ కాడ, ఈరోజు అదే వైట్ హౌస్ ఆహ్వానం మేరకు వైట్ హౌస్ లోపలికి వెళ్తున్నానని ఆ ఫోటో రిలీజ్ చేశాడు. ఎక్సలెంట్ ఎక్స్పీరియన్స్. ప్రైమ్ మినిస్టర్ ఆ ఫోటో బయటకు ఆ ఫోటో బయటకు వచ్చింది. ఆ రోజు ప్రైమ్ మినిస్టర్ గారు అయిన తర్వాత అమెరికాకి వెళ్తున్న రోజు రిలీజ్ చేసిన ఫోటో అది. మీరు మాకు ఒక మాట ఇచ్చారు, మీరు మన ఆఫీస్ ఏదైతుందో టూరిజం ఆఫీసు ఢిల్లీలో నేను వస్తాను, మన ఇద్దరం ఒకసారి ఎందామని అన్నారు. కానీ మీ ఒత్తిడి కారణంగా మన ఒత్తిడి కారణంగా జరగలేదు. ఇంకా అది రేపు ఎలక్షన్స్ తర్వాత మళ్ళీ అది చెప్పలేము కాబట్టి అది వస్తాను. అది కాకుండా మీరు నాకు ఇంకా జ్ఞాపకం, ఆఫీస్లో ఉన్నప్పుడు నాకు గర్వం ఫీల్ అవుతాను. ఎందుకంటే మీరు పెట్టిపోయినటువంటి ఫోటోలు, ఇండియాకి సంబంధించినటువంటి టూరిజం డెస్టినేషన్ యొక్క ఫోటోస్ ఏవైతున్నాయో అవి ఇంకా ఆ రకంగానే ఉన్నాయి. నేను అడిగిన ఎవరు పెట్టారంటే చిరంజీవి గారు పెట్టారంటారు. డ్రైవర్ కూడా మీకైతే డ్రైవర్ ఉండను, అతను ఇప్పుడు నా దగ్గర ఉన్నాడు, రణధీర్. మీకు చెప్తుంటాడు, సార్ మై చిరంజీవి సాబ్ కभी మై సాబ్ డ్రైవర్ మై చలాయితా ఉనకా గాడి ఢిల్లీ మే అది ఆప్కు మై చలా రూమ్ సాప్ అంటాడు. ఇంకా ఉన్నాడు పాపం. చాలా సీనియర్ అండి అతను, చాలా మంచి. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనం ఇండియాలోనే మనమే ఆరోగ్యశ్రీని ప్రారంభించామన్నది నాకు తెలిసినటువంటి వాస్తవం. ఆ తర్వాత మిగతా రాష్ట్రాలు కూడా అది వ్యాపించింది అనేది చాలా ఇది. అలాంటి ఆరోగ్యశ్రీకి కిషన్ రెడ్డి గారే ఆద్యులు, అంకురార్పణ చేసిన వాళ్ళు అని బయట బాగా వెనుకడు ఉంది. ఆ తర్వాత ప్రభుత్వాలు పికప్ చేసాయి. అది ఎందుకు, ఎలాగా, అది మీరు ఎట్లా ఇనిషియేట్ చేశారు ఆరోగ్యశ్రీ అనేది? 2004 నేను ఎమ్మెల్యే అయినప్పుడు పేరున్న మందకృష్ణ మాదిక్ గారు, ఆయన వాళ్ళకు సంబంధించినటువంటి ఎస్సీ వర్గీకరణ మీద పోరాటం చేస్తూనే సామాజిక సమస్యల మీద కూడా పోరాటం చేసేవారు. దివ్యాంగులకు పెన్షన్ పెంచాలని ఆయన తిరుగుతున్నప్పుడు ఈ అనేక జిల్లాలలో గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలు జన్మించేవాళ్ళు. వాళ్ళకు ఆ రోజు ఒక ఆపరేషన్ చేయాలంటే 10 లక్షలు, 12 లక్షలు, 13 లక్షలు అయ్యేది. పేదవాళ్ళకి అది అవకాశం ఉండేది కాదు. చాలామంది చనిపోయేవాళ్ళు కూడా. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. మేము ట్యాంక్ బండ్ కింద అంబేద్కర్ భవనం ఉంది, అక్కడ మీటింగ్ పెట్టుకున్నాము. ఒక 3000 మంది పసిపిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు. మీటింగ్ అయినాక ఆ మీటింగ్లోనే ఒక అబ్బాయి చనిపోయాడు. ఇప్పుడు ఏం చేయాలి సేమ్ అబ్బాయి అంతే వచ్చాడు, చిన్న పసిబాబు అందే వచ్చాడు, అబ్బాయి చనిపోయాడు. మేము ఏం చేసినాం, నేను మందకృష్ణ గారు కలిసి, నేను కూడా ఉద్యమానికి వెళ్ళాను. ఆ అబ్బాయి డెడ్ బాడీ పట్టుకొని అంబేద్కర్ ట్యాంక్ బండ్ నుంచి అంబేద్కర్ విగ్రహం దగ్గరకు వచ్చాం. మాతో పాటు ఆ పసిపిల్లలందరినీ తీసుకొచ్చాం, 3000 మంది పసిపిల్లలు. అంబేద్కర్ ట్యాంక్ బండ్ దగ్గర అంబేద్కర్ విగ్రహం మొత్తం
ఆ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు కూర్చున్నాం, డెడ్ బాడీ పెట్టుకొని కూర్చున్నాం. ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వము అందరికీ కూడా ఉచితంగా చిన్నపిల్లలందరూ కూడా ఆపరేషన్ చేయించాలి, ప్రైవేట్ హాస్పిటల్లో కానీ ఎక్కడైనా వాళ్ళ ఇష్టం చేయించాలి, వీళ్ళ ప్రాణాలు కాపాడాలని డిమాండ్ తోటి కూర్చున్నాం. 11 గంటలకు కూర్చున్న తర్వాత రాజశేఖర రెడ్డి గారు దురదృష్టం ఆ రోజు ఢిల్లీకి వెళ్ళిపోయాడు. ఢిల్లీలో ఉన్నాడు. బట్ ఢిల్లీ నుంచే ఫోన్లో మాట్లాడాడు ఆయన. మాట్లాడి నేను తర్వాత ఆలోచిస్తాం, మీరు అట్లా చేయొద్దు, ఎందుకంటే మమ్మల్ని లాఠీ చేయడానికి వీలేదు, పసిపిల్లలు, గుండె జబ్బులు ఉన్న పిల్లలు, మమ్మల్ని నెట్టేయడానికి వీలేదు పోలీసులో కూడా విచిత్రమైన పరిస్థితి, ఆందోళన, ఉద్యమం చేస్తున్నాం మేము, చాలా డెడ్ బాడీ పెట్టుకొని ఉన్నాం, ఏం చేయాలో పోలీసులకు తోచది. ముఖ్యమంత్రి గారు అన్నప్పుడు రాజశేఖర్ గారు మా మెడ మీద కత్తి పెట్టి మీరు ఈ రకంగా దబాయిస్తున్నారు, ఏమని అనుకోండి సార్, మీరు కృష్ణ గారు చాలా గట్టిగా ఉన్నారు, ఏమని అనుకోండి, మీరు ఎట్టి పరిస్థితుల్లో ఇది చేయాలని చెప్పి మేమిద్దరం కదలాలి. రాత్రి ఆల్మోస్ట్ 10 o'clock మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఫోన్ చేసి మీరు మాట చెప్పడం కాదు ఆర్డర్ రావాలను, వీళ్ళందరికీ ఫస్ట్ మేము రాష్ట్ర ప్రభుత్వం తరఫున గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లలందరికీ ఎంత డబ్బైనా ఖర్చు అయినా సరే మేము ఆపరేషన్ చేయిస్తానని చెప్పి ఢిల్లీ నుంచి మాట ఇచ్చి ఆర్డర్ తీసి మా చేతులు పెట్టినాక మేము పిల్లలందరినీ తీసుకొని వెళ్ళిపోయినాం, ఫస్ట్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు. ఆ తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత మళ్ళీ మీటింగ్ పిలిచాడు మమ్మల్ని. పిలిచి ఈ రకంగా చేయడం తప్ప, మీరు నన్ను బెదిరించారు, బ్లాక్మెయిల్ చేశారు, ఆర్డర్ చేశారు, ఏమని అనుకోసారి మేము ప్రజల పిల్లల ప్రాణాలు కాపాడడం కోసం చేశాం తప్ప మీకు వ్యతిరేకంగా కాదు, ఇంకొకరు కాదు. అందులో బాబు చనిపోయాడు. తర్వాత ముఖ్యమంత్రి ఆలోచన చేసి డాక్టర్లను పిలిచి ఎట్లా చేద్దాము, అప్పుడు సర్వే చేయించాడు. వాళ్ళు గ్రామ పంచాయతీలో సర్వే చేస్తే 2 లక్షల మంది పిల్లలు ఉన్నారు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే. ఉభయ రాష్ట్రాల్లో గుండెకు జబ్బు హోల్ ఉండి పుట్టినటువంటి వాళ్ళు 2 లక్షల మంది పిల్లలు ఉన్నారు. ఇంతమందికి నేను ఎట్లా చేస్తా అది ఇదని మళ్ళీ సర్వే వచ్చిన తర్వాత వెరిఫికేషన్ వచ్చింది, లిస్ట్ తీశాడు, అంచనా వచ్చిన తర్వాత అప్పుడు ఆయన ఇన్సూరెన్స్ ఏదైనా చేద్దామా అని, ఆయన డాక్టర్ కదా ఒరిజినల్గా, ఆయన డాక్టర్ వృత్తి, చదువుకున్నది MBBS అయినా, ఆయనకి ఈ విషయం బాగా తెలుసు కాబట్టి ఏం చేద్దామని ఆలోచన చేసి అప్పుడు ఇన్సూరెన్స్ పథకం ఆ పిల్లల కారణంగా, గుండె జబ్బులు ఉన్నటువంటి పిల్లల కారణంగా ఆ 2 లక్షల మందికి పిల్లలు ఇన్సూరెన్స్ చేయాలన్న వచ్చినటువంటి ఆలోచనే ఈ ఆరోగ్యశ్రీ పథకం. అలా మీరు ఇనిషియేట్ చేసినటువంటి ఈ ఆరోగ్యశ్రీ కానివ్వండి, ఇది నిజంగా ఇలాంటి సామాజిక స్పృహ అనేది రాజకీయంగా ఆలోచిస్తే వచ్చేది కాదండి. ఇది మానవతా విలువలతోటి, మానవత్వంతో ఆలోచించారు కాబట్టి ఈ రోజున అది సఫలీకృతం కాగలిగింది. భారతదేశంలోనే అది ఒక అందరూ ఆచరించేటువంటి గొప్ప పథకం అయింది. అది ఎంతమంది లబ్ధి పొందుతారో వాళ్ళందరూ బ్లెస్సింగ్స్ మీకు ఉండాలి. అసెంబ్లీలో ఉండగా నాకు ఒక రిప్రజెంటేషన్ ఇచ్చారు, ఈ హోమ్ గార్డ్స్ గురించి మీరు తీసుకున్న శ్రద్ధ ఆహ్వానించిన మీరు పడ్డ తపన కానీ అంతా ఇంత కాదు. అండ్ అది మీరు ఈ రోజున వాళ్ళకి ఏదైనా లబ్ధి చేకూరిందంటే దానికి కూడా నాంది పలికిన వాళ్ళు కిషన్ రెడ్డి గారు. 3,000 జీతం ఉండేది సార్ వాళ్ళకు, కుటుంబము. వాళ్ళు 12 గంటలు, 13 గంటలు, 14 గంటలు ఇప్పుడు ట్రాఫిక్ చేస్తుంటారు కదా, వాళ్ళు 12 గంటలు దుమ్ము ధూళి ఎండలో వాళ్ళు ఇట్లా ఏలు పెడితే మొత్తం మన చేయి నల్లగవుతుంది, అంత మట్టి కాలుష్యంతో ఉంటారు వాళ్ళు. రోజు వాళ్ళు ఇచ్చే బట్టలు తెల్ల షర్ట్ వేసుకోవాలి, వాళ్ళు కాకి ప్యాంట్ వేసుకోవాలి. ఉదయం వేసుకునే షర్టు 2 గంటలలో కలర్ మారిపోతుంది. మనం ఇచ్చేటువంటి 3,000 రూపాయలు అలా డ్రెస్ ఉతకడానికే సరిపోతుండే. అందుకే కిషన్ రెడ్డి గారు మీరంటే ఎంత గౌరవం అంటే, మీరు రాజకీయ లబ్ధి గురించి ఎప్పుడు చూసేవాళ్ళు కాదు, మీ కాన్స్టిట్యున్సీకే పరిమితమైన మీరు ఎప్పుడు కాదు, విస్తృతంగా అందరికీ లబ్ధి చేకూరే విధంగా తీసుకున్నారు. కాబట్టి అలాంటి మీకు ఆ బలం, మీ వాయిస్కి ఆ స్ట్రెంగ్త్ అలాగా, ఎందుకంటే మీ ఆశయంలో ప్యూరిటీ ఉంది, మీ ఆశయంలో చిత్తశుద్ధి ఉంది మీ ఆచరణలో. కాబట్టి మీలాంటి నాయకుల వల్లనే అవుతుంది ఏదైనా సరే. జనవరి 22 నాడు నేను టీవీలో చూశాను, మీరు అయోధ్యలో రామమందిర నిర్మాణంలో మీ దగ్గర కెమెరాలు పెట్టడము, మీరు కామెంట్ చెప్పడము, మిమ్మల్ని పిలవడము, మీరు పోవడము, మీరు ఆ రోజు టీవీలో దేశమంతా అన్ని టీవీలు మాట్లాడాయి. మీకు మీరు ఏ రకంగా ఫీల్ అనిపించింది మీకు? అది హనుమాన్ని ప్రార్థించే ఆయన మా కులదైవంగా చూసిన మాకు రామచంద్రుడు ఆ నామమే మాకు ఒక రకమైన గొప్ప స్ఫూర్తి మాకు. అలాంటి రాముడు మమ్మల్ని ఆహ్వానించినట్టుగా అనిపించిందండి. అది అక్కడ 500 సంవత్సరాలుగా ఎన్నో ఇక్కడ ఉన్నటువంటి ప్రాబ్లం అనేది అది సునాయాసంగా చేయటం అన్నది అది ఆయన వల్లనే అయ్యింది, నరేంద్ర మోడీ గారు తలుచుకోబట్టి అయ్యింది అనేది. అలాంటి దానికి మేము ఆహ్వానించబడటం అనేది
అది మేము చూసుకున్న అదృష్టం, మా పుణ్యం. చాలామంది అందరము భయపడ్డాం ఏమైపోతుందో దేశంలో గొడవలు అయితే మత కళాలు జరుగుతుందేమో అని. కానీ అదృశ్యం ఏంటంటే ముస్లింలు కూడా చాలామంది సానుకూలంగా. ఇక్కడ నేను ఒక విషయం చెప్పాలి. నేను రామ మందిరం నుంచి నా హోటల్ ఉంది అక్కడ. ఆ హోటల్కి వెళ్ళడానికి నేను కారు హైర్ చేసుకున్నాను మా ఫ్యామిలీ. అది ముస్లిం డ్రైవర్. సో ఈ రోజున ఇంత కాంట్రవర్షియల్ ఈ ప్లేస్లో ఈ రోజున టెంపుల్ కట్టడంపై మీరందరూ ఎక్కడో కొంత అసంతృప్తితో ఉండుంటారు కదంటే. కాదండి, ఈ రోజు నుంచి మా టెన్షన్ రిలీవ్ అయిపోయింది. కరెక్ట్. మేము చాలా రక్షణతో ఉన్నామన్న ఫీలింగ్ ఉంది. ఎంత హిందూ కాన్వర్జేషన్ అండి. ఇక్కడ 144 సెక్షన్ ప్రివేల్ అవుతూ ఏ రోజున ఏం గొడవలు జరుగుతాయి, ఎక్కడి నుంచి ఏ ఘర్షణలు జరుగుతాయి, స్కూల్కి వెళ్ళి మా బిడ్డలు వస్తారా వెళ్తారా అనే టెన్షన్లో ఉండేవాళ్ళం మేమంతా. అండ్ అలాంటి ఘర్షణలో వాళ్ళు ముస్లిమ్సా లేకపోతే హిందూస్ అని ఏం చూడరు కదండి, వారు అందరూ సఫరర్సే. అలాంటి పరిస్థితులు ఇప్పుడు నెలకొన్న సమయంలో ఎలాంటి గొడవలు లేకుండా ముందు ఒక నిర్ణయం తీసేసుకున్నారు. ఎస్, రామ మందిరం కట్టేసారు, అయిపోయింది. ఇక్కడి నుంచి లిఫ్ట్ చేసేసారు 144 సెక్షన్, ఇంకేం లేదు, అన్నీ సజావుగా సాగిపోతాయంటే మాకు సెక్యూరిటీ ఫీలింగ్ వచ్చింది. మా బిడ్డలకు రక్షణగా ఉంది, మాకు ఇంకేమీ కాదన్న భరోసా వచ్చింది మాకు. వీఆర్ సో హ్యాపీ అని ఒక ముస్లిం సోదరుడు అన్నారు. ఇప్పుడు అదే మీరు ప్రస్తావిస్తున్నారు. ఇప్పుడు చాలామంది ముస్లిమ్స్ వెళ్తున్నారు చూడడానికి, దర్శనం చేసుకోవడానికి. ఒక అమ్మాయి అయితే బాంబే నుంచి నడుచుకుంటూ వచ్చింది, 22nd చేరుకుంది అక్కడ అమ్మాయి. ఓకే, నేను ఉన్నాను వెనకనే ధైర్యాన్ని ఇచ్చేటువంటి మన ప్రధాని గారు, ఈ భారత ప్రభుత్వం ఇవన్నీ కలిపి దోహదపడ్డాయి. అందుకని ఆయన ఒక మాట అన్నారు అయోధ్య టైంలో, మొన్నటిదాకా టెంట్లో రాముడిని చూసాం, ఇంకా రాముడికి ఆ పరిస్థితి లేదు, ఆయన ఒక పర్మనెంట్ స్ట్రక్చర్లో ఉంటాడు అని అన్నప్పుడు అందరూ మంచి రెస్పాన్స్ ఇచ్చారు, బాగా రెస్పాండ్ అయ్యారు. అట్లాగా ఈ రోజున ఆయన తీసుకున్న ప్రతి కార్యక్రమం కూడాను ఒక మత సామరస్యాన్ని సూచిస్తుంది. దానికి నేను ఒక విషయం కూడా చెప్తాను, మీరు చెప్పారు కదా, నేను ఎలక్షన్ ప్రచారానికి 2019లో కానీ అంత ముందుగానే వెళ్ళేవాడిని. డిఫరెంట్ రీజన్స్ మా పార్టీకి సంబంధించి కావచ్చు, ఇతరత్ర కావచ్చు. మేము వెళ్తున్నప్పుడు ముస్లిం సమాజాన్ని బస్తీలు కూడా వస్తాయి కొన్ని. మేము ఎంత మైకులు పెట్టుకొని డ్రమ్ కొట్టుకుంటూ పోయినా కూడా ఒక్కరు కూడా బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు పరిస్థితి త్రిపుల్ తలాక్ అని ఒకటి ఉండేది, అది ముస్లింలో ఒక సాంప్రదాయం. అది ఏదైనా భర్త కోపం వచ్చినా 3 సార్లు తలాక్ అంటే ఆడబిడ్డ ఇంటి నుంచి వెళ్ళిపోవాలి. 3 సార్లు అంటే తలాక్ అంటే వెళ్ళిపోవాలి. అయితే దాన్ని మోడీ గారు త్రిపుల్ తలాక్ సిస్టాన్ని చట్టం చేసి ఇది చేయడానికి వీల్లేదు, ముస్లిం మహిళలకు కూడా హక్కులు ఉంటాయి అని చెప్పి ఆయన చేశాడు. అప్పుడు కూడా చాలామంది భయపెట్టించారు, మత కళాలు జరుగుతాయి, అట్లా వేయొద్దు, నువ్వు ముస్లిం పర్సనల్ విషయాల్లో మీరు జోక్యం చేసుకుంటున్నారంటే ఆయన చాలా వివరంగా చెప్పాడు. ఈరోజు నువ్వు ఒక భర్తగా నీ భార్యకు తలాక్ అని ఇచ్చేసి పంపించేస్తున్నావు. రేపు నువ్వు తండ్రి అవుతావు. తండ్రి అయిన తర్వాత కూడా మీ అల్లుడు నీ కూతురుకు తలాక్ తాగని విడాకులు ఇచ్చి పంపిస్తే అప్పుడు నువ్వు ఎంత బాధపడతావు? కాబట్టి ఏ తండ్రి అయినా సరే అట్లా ఉంటుంది. కాబట్టి ఇది ఈ రకమైనటువంటి ఉండకూడదని చెప్పి ఆయన త్రిపుల్ తలాక్ రద్దు చేస్తే, నేను ప్రచారానికి వెళ్తున్నప్పుడు అంతకుముందు బయటకు వచ్చేవాళ్ళు కాదు. ఉదాహరణకు నేను ఇట్లా పోతున్నాను అనుకోని, రోడ్డు రథం మీద నేను పోతుంటే ఇటు సైడ్ నుంచి ఒక ముస్లిం అలా భార్యను కూర్చొని పెట్టుకొని మోటార్ సైకిల్ మీద నడుపుకుంటూ వచ్చేవాడు. ఇప్పుడు ఏం చేస్తున్నంటే భర్తకు చూడకుండా వెనుకున్నటువంటి భార్య పరద లేపి ఇట్లా నాకు ఊపుతున్నచ్చి, ఇది నేనే సాక్ష్యం. అంత మార్పు వచ్చింది. కట్టన్స్ ఓపెన్ చేసి బస్తీలలో ఇండ్ల ముందుకు వెళ్తుంటే ముస్లిం ఆడబిడ్డలు వచ్చి, మాతృమూర్తులు వచ్చి, తల్లులు వచ్చి చేతులు ఊపుతున్నారంటే నిజంగా సంతోషం. అంటే ఆడబిడ్డలో 10 కోట్ల మంది ముస్లిం ఆడబిడ్డలు ఉంటారు దేశంలో, కానీ అది రావడంతో వాళ్ళకు ధైర్యం వచ్చింది, వ్యతిరేకత లేకుండా ఏ ప్రొటెస్ట్ లేదు. అదే ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయం. కాబట్టి ఈరోజు ఆ రకంగా మీరు చెప్పిన దాన్ని బట్టి వాతావరణం మార్పు వచ్చింది. ఈరోజు మత కళాలు లేవు, కర్ఫ్యూలు లేవు. హైదరాబాద్లో ఎన్ని గొడవలు జరుగుతుండే, ఒక్క గొడవ లేదు ఎక్కడ. బాంబేలో, యూపీలో ఎక్కడ చూసినా మత కళాలు ఉండేది. ఈరోజు ఆల్మోస్ట్ 98% కమ్యూనల్ క్లాసెస్ అయిపోయినాయి. ఎక్కడ కూడా కర్ఫ్యూ అయినా లేదు. దేశంలో ఎక్కడో దగ్గర కొన్ని నగరాలలో కర్ఫ్యూ ఉంటుండేది, కొన్ని నగరాల్లో మత కళాలు జరుగుతుండేది. ఎక్కడో ఒక దగ్గర యూపీలోను, మధ్యప్రదేశ్లోను, మహారాష్ట్రను, ఇప్పుడు బీహార్లోను ఎక్కడ లేదు. ఈవెన్ జమ్మూ కాశ్మీర్ లాంటి రాష్ట్రంలో కూడా 144 సెక్షన్ లేనటువంటి పరిస్థితి ఉన్నది. మీరు వేయచ్చా అంటున్నారు, అద్భుతంగా ఉంది మాట. అది నరేంద్ర మోడీ గారు చాలా విజనరీగా ఆ రకంగా చేశారు. చాలా సంతోషం కృష్ణరెడ్డి గారు. మీరు
నన్ను అభినందించడానికి అవార్డు తీసుకుంటున్న సమయంలో ఆ పురస్కరించుకుని మీరు వచ్చినందుకు, నన్ను అభినందించినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీతో ఇంతసేపు సంభాషించడంలో ఎన్నెన్నో విషయాలు తెలుసుకున్నాను, నాకు అనుభవపూర్వకంగా తెలిసినవి మీతో పంచుకున్నాను. అండ్ మీలాంటి నాయకులు రావాలి, ఉండాలి, మరి ఎంతోమందికి ఇన్స్పిరేషన్గా ఉండాలి. మీ ఆశయాలు, మీ ఆచరణలు, మీ సమస్య పరిష్కార మార్గాలు, అలాగే మీ నాయకుల యొక్క ఆయన ఆశయాలు, ఆయన యొక్క మార్గదర్శకంగా మీ ముందుండి మిమ్మల్ని ముందు నడిపించే విధంగా, తద్వారా అందరూ కలిసి భారతదేశాన్ని మీరు చెప్తున్నట్టుగా అభివృద్ధి చెందిన దేశాల్లో ఒక దేశంగా పెట్టే స్థితికి మనం వెళ్ళాలనే ఆశాభావం మీ అందరితో పాటు నాకు ఉంది. అండ్ మరొకసారి మీకు ధన్యవాదాలు. తప్పకుండా మీరు జీవితంలో ఇంకా మరెన్నో మెట్లెక్కాలి, ఇంకా మీకు మంచి భవిష్యత్తు ఉంది. ఇటు సినిమా రంగానికి సేవ చేయాలి, అటు సమాజంలో కూడా సేవ చేసేటువంటి అనేక రకాల, సమాజం అంటే ఒక రాజకీయాలే కాదు, అనేక రకాలుగా మీరు చేస్తూ ఉన్నారు ఇప్పటికీ. కాబట్టి రేపు భగవంతుడు ఏం చేస్తారు ఎవరి చేతుల్లో లేదు. కాబట్టి మీరు నిండా నూరేళ్ళు ఉండి ఈ దేశానికి, ఈ ప్రజలకు సేవ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరొకసారి పద్మవిభూషణ్ అందుకుంటున్న సందర్భంగా మీరు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. అలాగే మీకు ఈ ఎన్నికలు విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఖచ్చితంగా మీరు మళ్ళీ ఏ మినిస్ట్రీలో ఉంటారో, ఎక్కడ ఉంటారో అనేది నాకు మన చేతుల్లో తెలుస్తుంది. అండ్ వచ్చి మిమ్మల్ని అలా కలుస్తాను నేచర్ మాట ప్రకారం. ఆల్ ద వెరీ బెస్ట్ అండి. గుడ్ లక్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.